తెలంగాణ మున్సిపల్ కార్మికుల సమ్మెతో కాలనీలు కంపు కొడుతున్నాయి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు హక్కుల సాధన కోసం ఎక్కడికక్కడ ప్రదర్శనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు కార్మికులు. డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమంటున్నారు యూనియన్ నాయకులు. తెలంగాణ మున్సిపల్ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఇళ్ల నుంచి చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. ఇంట్లో ఆ కంపు భరించలేని వాళ్ళు చెత్త మొత్తాన్ని కుండీల దగ్గరే పడేస్తున్నారు. అప్పటికే నిండిపోయిన కుండీల దగ్గర పరిస్థితి ఘోరంగా ఉంది. రోడ్ల మీద కూడా ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది. దీంతో పట్టణాలు, నగరాలు మురికిమయమవుతున్నాయి. మున్సిపల్ వాహనాలన్నీ షెడ్లకి పరిమితమయ్యాయి. అసలే వర్షాకాలం, ఆపై కుప్పలు కుప్పలుగా మురికి పేరుకుపోవడంతో దోమలు, ఈగల బాధ తట్టుకోలేకపోతున్నామంటున్నారు కాలనీ ప్రజలు. ఈ 4-5 రోజుల నుంచి పరిశుద్ధ కార్మికులు పనులు బంద్ చేయడం వల్ల, సమ్మె చేయడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. ప్రజలు ఈసడించుకునే విధంగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వాన్ని. మరి అంతేకాకుండా ఇవాళ ఎక్కడికక్కడికి నాళాలు స్తంభించిపోయి దుర్గంధ వాసన వస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులన్నీ క్రమబద్ధీకరించడం, వేతనాల్ని పెంచడం వంటి 16 డిమాండ్లతో సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆందోళన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటోంది. హైదరాబాద్ లో 1000 మంది కార్మికులు సికింద్రాబాద్ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు యూనియన్ నాయకులు. కాబట్టి ఈ రాష్ట్రం దుర్గంధం కావడానికి మున్సిపల్ కార్మికుల బాధ్యత కాదు, ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో ఒప్పందం చేసుకుంది, అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 14,170 రూపాయలు కనీస వేతనం పారిశుద్ధ కార్మికులకు ఇస్తా అని, 17,380 రూపాయలు పారిశుద్ధ్యేతర కార్మికులకు ఇస్తా అని చెప్పి ఒప్పందం చేసుకుంది. ఒప్పందం చేసుకొని కూడా సుమారు 1.5 సంవత్సరం కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు వరంగల్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లిలో సమ్మె కొనసాగుతోంది. వరంగల్లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు కార్మికులు. ఏకశిలా పార్క్ నుండి కలెక్టరేట్ వరకు కార్మికులు చేసిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సర్కిల్, హంటర్ రోడ్, ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మని దహనం చేశారు మున్సిపల్ కార్మికులు. ఈనాడు తెలంగాణ వ్యాప్తం జరుగుతున్న ఉద్యమాన్ని సంఘీభావం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంది. నాడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఈనాడు కాంగ్రెస్ పార్టీ పక్షంలో మేమందరం ఆ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC, ఇతర అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేసుకోవడానికి, న్యాయమైన కోరిక తెలుసుకోవడానికి. ఇది ఇలాగే కొనసాగితే కాలనీలో ఉండటానికి వీలు కాదంటున్నారు పట్టణవాసులు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింప చేయాలంటున్నారు.